లేకపోతే ఒక 60 మందో తుపాకులు ఇచ్చుకుని వచ్చి 100 మంది కావాలంటారట. ఇంతని డబ్బులు ఇస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి ఈ మీటింగ్ అది పెట్టుకుంటారు. అక్కడ ఈ బాంబులు పెట్టించడం, మందు పాత్రలు పెట్టించడం, చెట్లు నరికిచ్చి ఏవిచ్చడం, ఏది బంధులు అని పిలుపునిస్తారు కదా నక్సలైట్లు, అవి ఓకే చేయడానికి వాళ్ళతో చేపిస్తారు ఆ పని. తర్వాత పోలీసులు వస్తారు ఇన్వెస్టిగేషన్కి, వాళ్ళు వెళ్ళిపోగానే వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు పేర్లు చెప్తారు. పాపం స్వచ్ఛంగా ఉంటారు కదా గిరిజనులు, ఎవరెవరు చేశారు ఇందులో అంటే వీళ్ళు పేర్లు చెప్తారు. వాళ్ళందరినీ పట్టుకెళ్ళి నక్సలైట్లు కేసు పెడతారు. దానివల్ల వాళ్ళు శాశ్వతంగా నక్సలైట్ల లెక్కల్లో ఉండిపోతారు, అటు ఇటు కాకుండా జీవనం. ఆ మొక్క నేను ఆయనతో చెప్పాక, ఆయన వాళ్ళతో మాట్లాడాక, అప్పటి నుంచి అట్లాంటి వాళ్ళందరూ వచ్చేసి లొంగిపోండాయా, మీకు ఇంకా లేకుండా మీకు మీ బాగోగులు చూసుకుంటామని అనేక మందికి ఆయన హోంగార్డ్ ఉద్యోగాలు ఇచ్చారు, జీతాలు నెలలో వచ్చేటట్టు చేశారు. అప్పటి నుంచి నక్సలిజం కంట్రోల్ అయింది. ఏజెన్సీ ఏరియా, విశాఖ ఏజెన్సీ ఒకప్పుడు అదే కదా పూర్తి నక్సలిజం ఏరియా కదా. నేను ఆ విషయాన్ని డీప్గా వెళ్ళి చెక్ చేశాక చూసి చెప్పినప్పుడు ఆయన బాధ్యతగా తీసుకుని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది అదే. ఏంటయ్యా అంటే అట్లాంటి వీళ్ళు ఒరిజినల్గా నేర ప్రవృత్తి కలిగిన వాడు ప్రతి పార్టీలో కూడా ఉంటాడు. నేర ప్రవృత్తి కలిగినటువంటి కార్యకర్తని సాధ్యమైనంత వరకు కంట్రోల్లో పెట్టాలి. అలా కాకుండా నేర ప్రవృత్తి కలిగిన కార్యకర్త చెప్పాడని మనం మారిపోయి నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తే అత్యంత ప్రమాదకరం. అది వాళ్ళు రేపు పొద్దున ఇప్పుడు మర్డర్లు చేస్తే, ఇప్పుడు అదేదో నిన్న మరి సాక్షి వాళ్ళు రాశారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. అనంతపురం సత్యసాయి జిల్లాలో మర్డర్ జరిగింది కదా, వాళ్ళు వదిలేశారట కేసులో.